హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? రండి, ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసుకుందాం. ఎలా చేయాలంటే, కందిపప్పు ఒక గ్లాస్ బాగా కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. తర్వాత టమోటా, పచ్చిమిర్చి వేసుకున్నాను. చూడండి, నేను ఇంకా కారం వేయట్లేదు, పచ్చిమిర్చియే ఎక్కువగా వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. రుచికి తగినంత వేసేసాను ఉప్పు. మూత పెట్టి మూత పెట్ మూత పెట్టాను. మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చాను. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత తీసి చూస్తే కందిపప్పు బాగా ఉడిగిపోయింది. చూడండి, ముందే కానీ మామిడికాయ వేస్తే ఎక్కువసేపు పట్టుతుంది కందిపప్పు ఈ ఉడకడానికి. అందుకే లేటుగా వేశాను. ఒక చిన్న మామిడికాయ ఉంది, కానీ పులుపు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. అందుకే ఒక్క కాయ మాత్రం వేసుకున్న, చిన్న కాయ. ఇంకా చింతపండు ఏమి యాడ్ చేసుకోవట్లేదు మామిడికాయ పప్పులోకి. పులుపు సరిపోకుంటే చింతపండు యాడ్ చేసుకోవాలి. నాకు పులుపు సరిపోయింది. బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి తాలింపు కోసం. మనం చూడండి, ఒక విజిల్ రానిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. మామిడికాయ ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఒక్కటే ఎండుమిరపకాయ తుంచేసేసుకున్నాను చూడండి. తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని, ఆనియన్ వేగేసరికి మనము ఈ పప్పునంతా బాగా మెదుపుకోవాలి, మామిడికాయతో సహా మెదుపుకోవాలి. చూడండి, మామిడికాయతో సహా మెదుపుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి. చూడండి, పప్పుని నేను చూడండి ఎంత మెత్తగా మెదుపుకున్నానో. అదే కానీ మామిడికాయ ముక్కలతో సహా కానీ వేసుంటే ఫస్టే ఇంత మెత్తగా మెదగదు పప్పు. అందుకే అంతే, మన గుమగుమలాడే పప్పు రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.